హాయ్ అండి, అస్సలాము అలైకుం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి హేజల్ నట్ అంటారండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కూడా హేజల్ నట్ అని మీరు టైప్ చేస్తే మీకు దొరుకుతుంది. దీన్ని పల్లీలాగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకొని దీనిపైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకొని స్కిన్ తీసేసి నేను ఒక బౌల్ వచ్చేసి హేజల్ నట్ తీసుకున్నాను. 5 డేట్స్ వేస్తున్నాను. సీడ్స్ తీసేసి 5 డేట్స్ వేస్తున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. కోకో పౌడర్ అనేసి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. న్యాచురల్ కోకో పౌడర్, అన్స్వీటెడ్ అని చెప్పి మీరు అది వెళ్ళి సూపర్ మార్కెట్లో అడిగితే చూపిస్తారు. నేను కోకో పౌడర్ 1-2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇదిలో ఎటువంటి స్వీట్నెస్ అనేది ఉండదండి. ఇది న్యాచురల్గా కోకో పౌడర్. ఇది వచ్చేసి నేను ఇప్పుడు చేస్తున్నది హేజల్ నట్ స్ప్రెడ్ అంటారండి. ఇప్పుడు బయట పిల్లలు న్యూట్రెల్లా తీసుకొచ్చి తింటారు కదండి, సేమ్ అలాంటి వర్జనే అండి ఇది కూడా. చూడండి, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలానే మనము పల్స్ మోడ్లో కొంచెం సేపు అలానే బ్లెండ్ చేస్తూ ఉంటే ఇది లిక్విడ్ ఫామ్లో ఫామ్ అవుతుందండి. ఇట్లా మనకు బయట దొరికే న్యూట్రెల్లా ఉంటుందో సేమ్ అలాగే స్ప్రెడ్ అనేది ఇది లిక్విడ్ లాగా అవుతుంది. కొంచెం ఓపికతో బ్లెండ్ చేసుకుంటే మనకి ఇంట్లోనే న్యూట్రెల్లా అనేది ప్రిపేర్ అవుతుందండి. చూడండి, అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ అవుతుందండి పేస్ట్. ఇది వచ్చేసి న్యూట్రెల్లా లైక్ న్యూట్రెల్లానే అనుకోండి, న్యూట్రెల్లా టేస్టే ఉంటుందండి ఇది. ఇది వచ్చేసి పీనట్ బటర్, ఇది వచ్చేసి హేజల్ నట్ బటర్ లైక్ న్యూట్రెల్లా. సో ఇది పీనట్ బటర్ ఎందుకు ఇంత తక్కువగా ఉంది, హేజల్ నట్ బటర్ ఎందుకు ఇంత ఎక్కువ వచ్చింది అనేసి మీకు డౌట్ రావచ్చండి. ఏం లేదు, ఇందులో మనం వచ్చేసి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, చిటికెడంత ఉప్పు తీసుకున్నాము, 1 స్పూన్ జాగ్రీ పౌడర్, 1 బౌల్ వచ్చేసి పీనట్స్ తీసుకున్నాము. ఓకేనా? సో ఇది దీంట్లో ఏమి ఎక్కువ అంత ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేయలేదు. ఇందులో వచ్చేసి 5 డేట్స్, 1 బౌల్ ఆఫ్ హేజల్ నట్, తర్వాత వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్, నో షుగర్ది, 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కొంచెం ఓపిక తెచ్చుకొని మనం ఇంట్లోనే మనం హెల్తీ ఫుడ్ అనేది మన కిచెన్తోనే చేసుకోవచ్చండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.